సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడి మోంతా తుఫాన్గా మారినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గడిచిన 8 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో రేపు ఇది తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఏపీఎస్ఎండిఏ కేంద్రాలు 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సముద్రంలోని 62 మెకనైజ్ బోట్స్ను ఒడ్డుకు రప్పిస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఇవాళ సెలవు ప్రకటించారు. తుఫాన్ దృష్ట్యా జిల్లాలో విపత్తు బృందాలు మోహరించాయి. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు. విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఎస్పీ దామోదర్ మత్స్యకారులతో మాట్లాడి సూచనలు చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో వాన పడుతోంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పలు జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అలాగే మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లవద్దన్నారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ నెల 29న మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లా, నంద్యాల, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంతా తుఫాన్ ప్రభావం ఈ నెల 30న కూడా ఉండనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం రెడ్ అలర్ట్ ప్రకటించారు. విశాఖపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. విశాఖలో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. గంటకు కాల్పుల వేగం పెరుగుతోంది. గాలుల తీవ్రతకు కైలాసపురం, అలాగే ఎన్జిఓస్ కాలనీలో చెట్లు విరిగిపడి బైక్ ధ్వంసం అయింది.
రైట్, విజయవాడలోని ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. అటువైపు విశాఖలో కూడా మోంతా తుఫాన్ ఇంపాక్ట్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. చూస్తున్నాం మనం, విజువల్స్లో కనిపిస్తోంది చెట్లు విరిగిపడడం, బైక్స్ కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ గాలుల తీవ్రతకు అటు కైలాసపురం కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కాలనీలో చెట్లు విరిగిపడి బైక్ కూడా ధ్వంసమైన సిచ్యువేషన్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తోంది. ఏపీపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఆల్రెడీ మొదలైందని ప్రస్తుత ఈ పరిస్థితులు, ఈ విజువల్ చూస్తే అర్థమవుతోంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ సహా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్న మోంతా తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.